హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మినీ లాగ్స్. ఈరోజు సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఏంటో తెలుసా? టమాటా పండు మిర్చి కర్రీ. పండు మిరపకాయలు ఉంటాయి కదా, ఇప్పుడు సీజన్ వచ్చింది కదా, పండు మిరపకాయలని టమాటాతో కర్రీ చేస్తాను. ఎలా చేస్తాను ఏంటనేది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మరి వచ్చేయండి. ఈ టమాటాని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ ఈ విధంగానే కట్ చేసుకొని పెట్టుకోవాలి. సరే కదా, టమాటాలన్నీ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని ఆనియన్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొన్ని మెంతులు వేసుకోండి. మెంతులు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది కర్రీ. అలానే కొంచెం జీలకర్ర, మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అలానే మనం కచ్చా పచ్చి దంచుకున్న వెల్లుల్లి కూడా వేసుకోండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా కలబెట్టుకున్న తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటాలు అయితే మగ్గుతున్నాయి. ఇది నేను మొన్ననే టమాటాలు పండు మిర్చి తెచ్చి ఇలా పేస్ట్ చేసుకున్నాను. అంటే పచ్చడి చేసి ఇలా కొంచెం బరకగా మిక్సీ పట్టి దీన్ని ఒక పక్కన పెట్టాను. మనం ఇంట్లో ఎప్పుడన్నా కారం లేనప్పుడు ఇది పండు మిర్చిని వేసి చేస్తే కర్రీ అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా అయితే సూపర్ ఉంటుంది. మరి ఈ పండు మిర్చి కారాన్ని ఇప్పుడు మనం టమాటాలు మగ్గినాయి కదా, దాంట్లో వేద్దాం. ఈ టమాటాలు మొత్తం బాగా గుజ్జు గుజ్జు కావాలి. ఇవి నాటు టమాటాలే కాబట్టి మంచి గుజ్జు గుజ్జు అవుతాయి. దీంట్లో ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొద్దిగానే వేసుకుందాం, ఎందుకంటే మనం పండు మిర్చిని మిక్సీ పట్టేటప్పుడు మనం దాంట్లో కొంచెం సాల్ట్ వేస్తాం కాబట్టి కొద్దిగా వేసుకుందాం. మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. కానీ ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు టమాటా వంకాయ, టమాటా చిక్కుడుకాయ, టమాటా కాకరకాయ, ఇలా టమాటా ములక్కాయ వండుకుంటాం. కానీ మీరు ఒకసారి ఈ టమాటా పండు మిర్చి వేసి చేయండి, కర్రీ చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం మగ్గనియాలి. ఇవ్వాలి. చూసారు కదా, టమాటాలు మొత్తం ఇలా గుజ్జు గుజ్జు అయినాయి. ఇప్పుడు మనం దీంట్లో పండు మిర్చి కారం వేసుకుందాం. ఇది పండు మిర్చి కారం నేను 1 స్పూన్ 2 స్పూన్లు వేసాను. మంచిగా చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ఇది మొత్తం బాగా ఉడికిపోయింది మంచిగా. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం గరం మసాలా వేసుకుందాం. అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. వేసుకొని కలుపుకోవాలి. టమాటా పండు మిర్చి కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చూడడానికి అయితే బాగుంది. మంచి గుమ్మగుమ్మల వాసన వస్తుంది. నోరైతే ఊరిపోతుంది.
చూద్దాం రండి టేస్ట్ చేసి. టమాటా పండు మిరపకాయల కర్రీ. రెండు వేడివేడిగా ఉన్నాయి, రెండు కాస్తాను. సుర్రుమంట. పుల్ల పుల్లగా చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఎందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.